పదే పదే చంద్రబాబు నాయుడు గారు జనాభాను కనండి, జనాభాను పెంచండి, యువకులు తగ్గిపోతున్నారు అని చెప్పడం చూస్తుంటే నాకు నవ్వు ఒక్కటే తక్కువ. ఎరా, ఉన్న నిరుద్యోగులు సరిపోలేదా రాష్ట్రంలో, ఇంకా నువ్వు మీ నాయుడు గారు పెంచాలనుకుంటున్నారా అంటున్నాడు. యాక్చువల్గా ఉపాధి కల్పించగలిగితే నువ్వేం చెప్పినా వింటారు. ఉపాధి కల్పించకుండా పై కబుర్లు చెప్పడం వల్ల ఉపయోగం ప్రయోజనం లేదు. ఇప్పటికే భారతదేశం 140 కోట్ల జనాభా మైలురాయి దాటిపోయింది. మరి ఇక్కడ కజకిస్తాన్లో 2 కోట్ల జనాభా ఉన్నారు. వైశాల్యం ఎంత? భారతదేశంలో ఇది 80% కలిగి ఉంది. మనకు 140 కోట్లు దాటిపోయారు, ఇక్కడ ఇంకా 2 కోట్లు దాటలేదు. అలాంటి స్టేట్మెంట్ వేళ్ళు ఇవ్వట్లేదు. మనకు అవసరమా? బహుశా నాకు తెలిసి జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏదో లబ్ధి పొందేస్తుందేమో అనే భావంతో ఏమైనా చెప్తున్నారేమో నా డౌట్. ఎందుకు సార్ ఇలాంటివన్నీ చెప్పి నిరుద్యోగం పెంచడం, లేదంటే కొత్త సమస్యలు సృష్టించడం అవసరమా? నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కొత్తగా వృద్ధాప్య పెన్షన్ కొత్తది ఒకటైనా ఇచ్చారు. ఎందుకు సార్ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. యువతకు ఉపాధి కల్పించే వాటి మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఎవరైనా చూసి నవ్వుకునేలాంటి స్టేట్మెంట్లు వద్దు సార్.